ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ ధనకనక వస్తు వాహనాలతో నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అన్నింటా విజయం సాధించే శక్తిని ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించే శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. 13/6/2024 నుండి 6/7/2024 వరకు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటూ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేద్దాం. తులారాశి వారికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో మిథున రాశిలో శుక్ర భగవానుడు సంచారము చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఒకరి మాటకు ఒకరికి విలువనివ్చుకోవడం, ఒకరి యొక్క మంచి పని చేస్తే మరొకరు బహుమతులు ఇవ్వడం, మీరు దీన్ని సాధించారు అని చెప్పి కృతజ్ఞతాభావంతో మీరు ఉండడం వలన కృతజ్ఞతవాన్ రామః అన్నట్లుగా ఏదైనా ఎవరో ఒక మంచి పని చేస్తే నువ్వు ఈ మంచి పని చేశావని చెప్పి తెలియజేయడంలో, భార్య ఏదైనా మంచి పని చేస్తే భర్త ఏదైనా ఒక మంచి మాట మాట్లాడితే ఒక మంచి పని చేస్తే ఒకరిని ఒకరు అభినందించుకోవడం వలన ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవితంలో బలంగా ఉంటారు అని చెప్పి గమనించాలి. ఒకరికి ఒకరు బహుమతులు కొనిచ్చుకోవడం, బంగారు ఆభరణాలు, జ్యువెలరీ, షేర్లు, పొలాలు, గృహాలు, స్థిరాస్తులు, చరాస్తులు, మంచి ఆధ్యాత్మికమైన జీవన విధానం, తీర్థయాత్ర సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా ఆనందం మీ సొంతం అని చెప్పి గమనించాలి.